ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ఎల్వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదెండ్ల భాస్కర్ ఉదారత చాటుకున్నారు. నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లందేవి చెరువులో పాఠశాలకు కేవలం ఒకే ఒక గది ఉందని, వసతులు లేక తల్లిదండ్రుల పిల్లలను పంపడం లేదని సర్పంచ్ సుర్వి సౌజన్య రాజ్కోట్ భాస్కర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన భాస్కర్ సౌజన్యను గెలిపిస్తే నెల రోజుల్లోపు స్కూల్ బిల్డింగ్ శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చారు. సౌజన్య విజయం సాధించిన తక్కువ కాలంలోనే ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వసతులు లేక పేద ప్రజలు అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపిస్తున్నారని, ఆ పరిస్థితి మారాలని కోరారు. స్కూల్ బిల్డింగ్ పూర్తి కాగానే అల్లందేవి చెరువుతో పాటు నాగవారిగూడెం, కొల్లగూడెం గ్రామస్తులు తమ పిల్లలను ఇక్కడే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సురవి యాదయ్గౌడ్, ఎంఈఓ శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయులు కనకసేన, ఉప సర్పంచ్ ముఖ్యర్ల కవిత, స్వామి యాదవ్ పాల్గొన్నారు. ఫౌండేషన్ చైర్మన్ అధినేత భాస్కర్ అన్న గారు మాట్లాడబోయే ముందు నేను మన అధికారులకు కూడా ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్ అనగానే పిల్లలు పంపిస్తే పేరెంట్స్కు ప్రెస్టేజ్ అయిపోయింది. అయ్యో పక్కోడు ప్రైవేట్ పంపుతూ నేను గవర్నమెంట్కి ఎందుకు పంపాలనేది పేరెంట్లో ఒకటి ఉన్నది. అదేవిధంగా పేరెంట్కి ఇంకో మరో సమస్య ఉన్నది. సరే ఏదైనా చేసి పంపిద్దాము, మరి గవర్నమెంట్ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తెలివికల్లోళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మంచి చదువు అందిస్తారు అని చెప్పి పంపిద్దాం అనుకున్న తల్లిదండ్రులు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి స్ట్రెంత్ ఎవరు పంపరు. సో సార్ ఇదే సమస్య అన్నగారు తీసుకెళ్ళగానే అన్నగారు మాకు మంచి హృదయంతో ఆయన ఎజెండాలో ప్రధానమైనది విద్య, వైద్యము, ఉపాధి. సో విద్యలో భాగంగా ఇవాళ మాకు ఒక గది ఉన్నది కాబట్టి ఇంకా 4 గదులు నిర్మిస్తున్నారు అన్నగారు. ఆ గదులు నిర్మించగానే మా ఊర్లో ఉన్న పేరెంట్స్ని అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఈడ చదువు చెప్పించే బాధ్యత గ్రామ సర్పంచ్గా సౌజన్య గారు తీసుకుంటారు, మండల విద్యాశాఖ అధికారులు తీసుకుంటారు, శ్రీనివాస్ సార్ గారు తీసుకుంటారు, వారి పిల్లలే. దానికోసం పిల్లలు పంపే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి అన్న ఇవాళ గట్టి అనగానే సార్థకం అయిపోదు, అది ఉపయోగపడాలి విద్యార్థులకు. దానికి పేరెంట్స్ వైపు నుంచి సహకారం ఉంటుంది, అధికారులుగా మీ వైపు నుంచి కూడా మాకు చాలా సహకారం కావాలి. మంచి అప్డేటెడ్ ఫ్యాకల్టీ మాకు కావాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అన్నగారు ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు భాస్కర్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఎందుకంటే మన రాష్ట్రాన్ని మస్తు రాజేష్ గారికి, కవిత స్వామి గారికి, అలాగే మనలో చిల్లిరాల ఉప సర్పంచ్ ఉప్పల్ రమేష్ గారికి, కనకాలగూడెం వీరేశం గారికి, లింగవారిగూడెం వాసు, అలాగే మన ఎంఈఓ శ్రీనివాస్ గారికి, ప్రధాన ఉపాధ్యాయుడు కనకసేన గారికి, అలాగే మన మాజీ సర్పంచ్ మన సుర్వి యాదవ్ గారికి, అలాగే మన రాజుగౌడ్ తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు. ఈ ఊరికి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే నాకు యాదన్న ముందు పరిచయమే. ఇక్కడ ఎలక్షన్ ముందు కొన్ని జరిగే సంఘటనల వల్ల నేను ఉద్దేశం ఏంటి, విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి. ఈ దాంట్లో నాకు వైద్యం అంటే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. బెంగళూరులో నేను ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్నాను. 2500 మంది స్టూడెంట్స్ ఉంటారు. దగ్గర 2500 మంది స్టూడెంట్స్ అంటే అక్కడ 3 లక్షలు ఒక విద్యార్థికి ఉంటుంది. ఆ స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను మా అందరితో మాట్లాడుతూ మేము మిగతా వెంచర్లో మాత్రం డబ్బులు సంపాదిస్తున్నాము, ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో విద్యలో మాత్రం మనకు అధిక లాభాలు వద్దు, మనం కోట్లు ఖర్చు పెడుతున్నాం, అవిటిని మనం సేవ్ చేసుకుంటూ చాలు, అంతేగాని నష్టపోవద్దండి. మా ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు భాస్కర్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఎందుకంటే మన రాష్ట్రాన్ని మస్ట్ మనం స్మరించుకొని ఏదైనా మాట్లాడిన ఉద్దేశం. ఎందుకంటే మీకు లేకుండా బయట రాష్ట్రాల్లో పనిచేస్తాం కాబట్టి
అలాగే మన మాజీ సర్పంచ్ మన సూర్య యాదవ్ గౌడ్ గారికి, అలాగే మన రాజుగౌడ్ తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు. ఈ ఊరికి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే నాకు యాదన్న ముందు పరిచయం అయ్యింది. ఇక్కడ ఎలక్షన్ ముందు కొన్ని జరిగే సంఘటనల వల్ల లేదు మనం అందరం కలిసికట్టుగా ఒక సర్పంచ్ కోసము అందరం కలిసికట్టుగా పనిచేయాలన్న ఒక మాటకు అన్న గౌరవించి లేదు రాజుని సర్పంచ్గా చేయాలని చెప్పి, కాబట్టి యువకుడు సర్పంచ్ అయితే బాగుంటుందన్న, మీరు పెద్దలు ఇంకా పై స్థాయికి వెళ్ళాలన్నాము. కాబట్టి ఈరోజు మీకు ఉత్సాహవంతమైన యువకుడు మీకు పనిచేస్తుండు. ఆ రోజు మరి మామూలుగా ప్రచారం చేయించుకొని పంపించచ్చు, లేదు మా ఊర్లో సమస్య ఉందని. మన ప్రధాన ఉద్దేశం ఏంది, మాత్రం మనకు అధిక లాభాలు వద్దు, మనం కోట్లు ఖర్చు పెడుతున్నాం, అవిటిని మనం సేవ్ చేసుకుంటే చాలు, అంతేగాని నష్టపోవద్దాం. మా దాంట్లో కథ నుండి మీరు సేవ చేసుకోవాలంటే సేవ చేసుకో, కానీ అందరూ 3 లక్షలు ఫీజు పెడతారు, 1 లక్ష పెడతా అంటే రాంగ్ కదా అని. ఆ 1 లక్షలో కొంత ప్రాఫిట్ కనిపిస్తుందో చాలు. 2 లక్షలు సంపాదిస్తే ఏమవుతుందంటే చదివే విద్యార్థికి ఆ డబ్బులు కట్టలేక వాడు చూస్తుంటాడు, ఫీజు కట్టాలి అన్న వాళ్ళ అమ్మాయి పడే బాధను చూస్తుంటాడు. వాడు చదివినాక వాడు ప్రయోజకుడు ఏమనుకుంటే వాడు డబ్బు సంపాదించాలనుకుంటాడు. కాబట్టి అక్కడే మొదలైనది. మన స్కూల్లో 2500 మంది స్టూడెంట్స్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఫ్రీ. నా సంస్థలో పనిచేసే ప్రతి ఎవరైతే ఉంటారో ఎంప్లాయీకి, ఉద్యోగస్తులకి ఫ్రీ అలాగే. ఎందుకంటే ఎవరికైతే ఎడ్యుకేట్ మన ఎంబీఓ గారు చెప్పినట్టు వాడికి విద్య వచ్చిందంటే వాడు ప్రపంచం అంతా తిరిగి రావచ్చు, లేకపోతే ఊరికే పరిమితమైనది. అంటే 4 కోట్ల రూపాయలు నువ్వు డిస్కౌంట్ ఇస్తున్నావు, ఒకసారి గమనించు. ఫ్యూచర్లో ప్రాబ్లం అంటే 5 సంవత్సరాలు స్కూల్ పెట్టి ఈ రోజుకి 20 కోట్ల రూపాయలు నేను ఎడ్యుకేషన్ పరంగా నేను పేద విద్యార్థులకు హెల్ప్ చేసిన. ఇది నాతో కంపేర్ చేస్తే మీరు అడిగిన, అందుకే అన్న మునుగోడు అంటే కాదు, ఉమ్మడి నల్గొండ వరకు ప్రయత్నం చేద్దాం, తర్వాత రాష్ట్రం అంతా చేద్దాం. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలను చూసి ఇంకెంతో మంది రావాలి, పని ఆగవద్దు. అర్థమైందా? నువ్వు వారం వాళ్ళకి పేమెంట్ పెట్టు, నాకు మెసేజ్ పెట్టు, నీ చేతులతో డబ్బులు, నా చేతులతో డబ్బులు పంపిస్తా. ఈ వారం పేమెంట్ రాలేదు, నేను అందుబాటులో లేను అనకుండా ఆ పని వల్ల పని డబ్బులు ఆగవద్దు, అన్నీ నీకు కావాల్సిన అన్నీ పంపిస్తా, కానీ పని ఆగవద్దు. కాబట్టి దానికి ఏం కావాలి, ఇక్కడ ఏం వనరులు తీసుకొచ్చేయండి, శ్రమదానం చేయండి. నేను ఇప్పుడు పని చేస్తున్నా కాబట్టి అందరూ పాలక వర్గం అంటే ఏంది, రేపు పొద్దున నీళ్ళు కొట్టాలి, అందరూ వచ్చి అన్నీ చేయాలి. అది మీకు శ్రమదానం చేస్తే మంచిది. కాబట్టి మిమ్మల్ని డబ్బులు ఇవ్వమంటలే, ఏమంటారు, ఇన్స్పిరేషన్గా ఉండాలి. కాబట్టి ఇక్కడి నుంచే మొదలు కావాలి విద్య అనేది. ఇక్కడి నుంచి ప్రతి గ్రామాల్లో మన ఎంబీఓ గారు చెప్పినట్టు ఎక్కడ విద్యా ప్రాబ్లం ఉందో చెప్పండి సార్, మా దృష్టికి తీసుకురండి, మేము దాన్ని ముందుంటాం. ఎందుకంటే విద్య లేని వాడు మనము అట్లాంటి తమ్ముడు చేసినాడు, వాళ్ళు ఏంటంటే విద్య లేని వాడు మనం ఒక యానిమల్తో సమానం. కానీ వాళ్ళు తక్కువ చేయాల్సిన అవసరం లేదు, యానిమల్ చాలా మంచిగా. మనకి ఇప్పుడు యానిమల్ని మనం తక్కువ, కానీ ఇంత లేని వాడికి ఏది అని వాడు ఒక 40 రూపాయలు రాక్షసు అవుతాడు, మనమేది అనుకోవాలి. ఇంకా యానిమల్స్ మీద పోల్చొద్దు. వాళ్ళు 40 రూపాయలు రాక్షసుడు, వాడు తప్పు చేస్తాడు, వాడు తాగుతాడు, తింటాడు, డ్రగ్స్, కన్నా తల్లిదండ్రులకి వాడు సుఖం పెట్టాడు. ఈ నిధుల నుంచి గుంతలు తవ్వి ఆ చెట్లు పెట్టండి. ఒక నిమ్మకాయ చెట్టు, ఒక ఉసిరికాయ చెట్టు, ఒక మునక్కాయ చెట్టు, ఒక కొబ్బరి చెట్టు, ఇట్లా ఒక 10 రకాల చెట్లు పంపిస్తాను. మీకు ఏమంటారు, కరివేపాకు, ఇవన్నీ పంపిస్తాను. పొద్దున్న లేస్తే నిమ్మకాయకి నువ్వు 7 కొనుక రావాల్సిన అవసరం లేదు. కరివేపాకు మీ ఆరోగ్యానికి మంచిది. ఉసిరికాయ తొక్కు పెట్టుకున్నావు అంటే లేదుగా. కాబట్టి ఇవన్నీ మన గ్రామ స్వరాజ్యం అంటారు. మన గ్రామంలో మనమే పండించుకొని మనము పోయి అక్కడ పోయి కొనుక్కొని రావద్దు. కల్తీ అయినవి వస్తున్నాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఈరోజు మీకు ఇన్ని ఆరోగ్య సంవత్సరానికి కల్తీ ఫుడ్ తింటున్నాం. మీరు ఏదో చేసి పంపిస్తారు, వాడెక్కడ ఫ్యాక్టరీలో వాడు డబ్బుల కోసం. ఇక్కడే నువ్వు ఆఫీస్ పెడుతున్నాము. వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్, ఎంసెట్, నీటు, ఫ్రీ కోచింగ్, మన మార్చ్ కోచింగ్ స్టార్ట్ చేస్తాను. మీ పిల్లలకు చదువు లేదన్న బాధ లేదు, నేనున్నా. చదివించి వాళ్ళని ప్రయోజకులు చేసే బాధ్యత నాది. కాబట్టి ఇంట్లో ఉంచకండి. ఆటో డ్రైవర్లని, బస్ డ్రైవర్లని, కండక్టర్లు అందరూ చాలామంది ఉన్నారు, లేకేం కాదు. మళ్ళీ వాళ్ళని కూడా అదే చేసుకుంటూ పోయినాం అనుకో, రేపు నెక్స్ట్ ఆ పని తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతున్నాయంటే మనకి రోబోలు వస్తున్నాయి, కాబట్టి పని తక్కువ ఉంటుంది, తెలుగులోడికి పని ఉంటుంది అప్పుడు. కాబట్టి నెక్స్ట్ ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి. నీకు ఇక ఈ డ్రైవింగ్ జాబులు తక్కువ అవుతాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా అందరూ మీ పిల్లలు అదనపు తరగతులు భాస్కర్ గారికి, సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ యాదవ్ గౌడ్ గారికి, ఉప ప్రముఖులకు, పత్రికా మిత్రులకు, యువకులకు అందరికీ నమస్కారం. మన దేశము, మా రాష్ట్రము
ముందు ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యమైన విద్య. అన్ని దానిలో కల్లా గొప్పది విద్యాదానం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చేపలు ఇచ్చామనుకో ఆరోగ్యం అయిపోతుంది. చేప పట్టడం నేర్పిస్తే జీవితాంతం బతాడు. చదువుంటే నీకు అన్నీ వస్తాయి. ధనం వస్తుంది, విలువ వస్తుంది, గౌరవం వస్తుంది, పరపతి వస్తుంది, అన్నీ వస్తాయి నీకు. ఈ సమాజం అన్ని జాడ్యాలు పోతాయి, అన్ని మూఢనమ్మకాలు పోతాయి, అన్ని విలువలు పెరుగుతాయి, శాస్త్రీయ జ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో మా దేశం పెద్ద దేశం, జనాభా ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రపంచం అన్ని వస్తు ఉత్పత్తులకు మనం ఒక మార్కెట్ అయిపోయింది. మనం టీవీలకైనా ఫోన్లకైనా వాహనాలకైనా ఒక మార్కెట్ పనికొస్తుంది ఇప్పుడు మనం. కానీ మనం ఫోన్ వాడుతున్నాము, కెమెరా వాడుతున్నాము, మనం తయారు చేస్తున్నాము. ఇది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము హిపోక్రసీతో మాట్లాడుకోవద్దు. మనం సొంతంగా ఒక ఉత్పత్తులు మనం కొత్త కొత్త వస్తువులు మనం కనుక్కోవాలి. మనం అన్ని వెస్టర్న్ దేశాలకు ఉత్పత్తి చేసిన వస్తువులు మనం వాడుకుంటున్నాం. మనం తయారు చేసిన వస్తువులు వాళ్ళు వాడుకోవాలంటే మనం విద్యలో. ఎందుకంటే మా దేశంలో ఒక సుందర్ పిచాయ్ ఉన్నాడు, అమెరికాలో పోయిన గూగుల్ CEO. ఇలాంటి గొప్ప గొప్పలు ఎక్కడెక్కడ అవుతున్నారు. అలాంటి గూగుల్ సంస్థ మా దేశాన్ని స్థాపించకూడదు. వీటన్నిటి కారణం ఏంటంటే ఎవరు కడుపు వస్తున్నారు, కడుపు నొప్పి వెళ్ళే కదా, మేము ఊరికి పోతున్నాం, అడుగు వస్తారట, కడుపు నొప్పి పని చేస్తున్నారు. సో కాబట్టి పిల్లలు ఇప్పుడు వాడు నిజంగా కడుపు వస్తుందా, ఇప్పుడు వాడు ఒక్కనే అనుకున్నాం నిజంగా సపరేట్ మనం ఏమని అనుకో అదే పెద్ద సమస్య అవుతుంది. సో ఇలా సెన్సిటివ్ సమస్యలు ఉంటాయి. సో పిల్లల్ని మీరు కరెక్ట్గా బడికి పంపిస్తే ఏమవుతుందంటే మేము కరెక్ట్ పిల్లలు ఎట్టి పద్ధతి గౌరవం చేయొద్దు. ఎందుకంటే మన ఆయనకు చదువు ఎంత ప్రేమ అంటే ఊళ్ళో ఎవరు చదువుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళకే పోయి ఉండేది. ఎప్పుడు వంకలే కూర్చొని వాళ్ళ చదువు వాళ్ళ వాళ్ళతో మాట్లాడి వచ్చి నాకు చెప్పే ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్ అనగానే పిల్లలు పంపిస్తే పేరెంట్స్కు ప్రెస్టేజ్ అయిపోయింది. అయ్యో పక్కన ప్రైవేట్ పంపు నేను గవర్నమెంట్కి ఎందుకు పంపాలనేది పేరెంట్లో ఒకటి ఉన్నది. అదేవిధంగా పేరెంట్కి ఇంకో మరో సమస్య ఉన్నా సరే ఏదైనా వేసి పంపిద్దాం. మరి గవర్నమెంట్ స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు తెలివి స్ట్రెంత్ లేదంటే ఉండదు. ఇక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి స్ట్రెంత్ రారు, ఎవరు పంపరు. సో సార్ ఇదే సమస్య అన్నగారు దృష్టి తీసుకెళ్ళగానే అన్నగారు మాకు మంచి హృదయంతో ఆయన ఎజెండాలో ప్రధానమైనది విద్య, వైద్యము, ఉపాధి. సో విద్యలో భాగంగా ఇవాళ మాకు ఒక గది ఉన్నది కాబట్టి ఇంకా 4 గదులు నిర్మిస్తున్నారు అన్నగారు. ఆ గదులు నిర్మించగానే మా ఊర్లో ఉన్న పేరెంట్స్ అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఈడ చదువు చెప్పించే బాధ్యత గ్రామ సర్పంచ్గా సౌజన్య గారు తీసుకుంటారు. మండల విద్యాశాఖ అధికారి స్కూల్ పంపడానికి ఇష్టపడతారు. లేదు మమ్మ అనిపించి పొద్దున వస్తాం సాయంత్రం పోతాం ఏదో చెప్తాం అని అంటే మేము కూడా 5 ఏళ్ళు అయితే ఊకోం సార్. మంచి ఫ్యాకల్టీ కావాలి, మాకు మంచి విద్యను అందియాలి. దానికోసం పిల్లలు పంపే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి అన్న ఇవాళ గట్టి అనగానే సార్థకం అయిపోదు, అది ఉపయోగపడాలి విద్యార్థులకు. దానికి పేరెంట్స్